హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథాకమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రచించిన సౌందర్య లహరి నవల చదువుకుంటున్నాం కదా. 5వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. ఆదివారం. ఈ రోజంటే స్కూలు పిల్లల దగ్గర నుంచి ఉద్యోగస్తుల వరకు అందరికీ ఇష్టమే. సెలవు రోజు కాబట్టి సరదాగా కుటుంబ సభ్యులంతా హ్యాపీగా గడుపుకునే రోజు. ఎప్పటిలానే ఉదయం 8 గంటలకు భార్య సింధూర, కొడుకు చింటూలతో తన తల్లిదండ్రుల దగ్గరికి ప్రయాణమయ్యాడు భాస్కర్. వారానికి 7 రోజుల్లోనూ ప్రతిరోజు కొందరికి మంచి జరుగుతుంది, కొందరికి చెడు జరుగుతుంది. కొందరికి లాభాలు చూపిస్తే కొందరికి నష్టాలు చూపిస్తుంది. దీన్నే టైం బాగుంది, టైం బాలేదు అంటూ మనం సరిపెట్టుకుంటూ ఉంటాం. ఈ ఆదివారం భాస్కర్ విషయంలో మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా వేచి చూడాలి. తన కుటుంబంతో కారులో బయలుదేరిన భాస్కర్ తన కారును మోటార్ బైక్ మీద ఒక హెల్మెట్ వాలా షాడో చేస్తున్న సంగతి గుర్తించలేకపోయాడు. ఆ హెల్మెట్ వాలా పేరు రవి. సుధాకర్ డబ్బిచ్చి నమ్మకంగా ఏర్పాటు చేసుకున్న మనిషి. భాస్కర్ని ఈరోజు షాడో చేసి సెల్ ఫోన్లో ఎప్పటికప్పుడు సమాచారం అందించటమే వాడి పని. భాస్కర్ కారు చలపతి గారి కాంపౌండ్లోకి పోగానే సమీపంలోని సోడా బంక్ వద్ద బైక్ నాపి ఆ ఇంటిని గమనించటం ప్రారంభించాడు రవి. చలపతి దంపతులకు ఆదివారం వచ్చిందంటేనే ఎంతో ఆనందం. ఎందుకంటే ఆ రోజు కొడుకు, కూతుళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవడు, మనవరాళ్లతో ఒకటే సందడి, ఒకటే హడావిడి, నవ్వులు, కేరింతలతో కాలం తెలీదు. ఇవాళ కూడా అదే ఉత్సాహం, ఆనందం. భాస్కర్ కుటుంబం అక్కడికి చేరిన కొద్దిసేపటికే పెద్ద కూతురు భవానీ కుటుంబం, చిన్న కూతురు శ్రీదేవి కుటుంబం కార్లలో వచ్చి చేరుకున్నారు. ఆప్యాయతలు, అనురాగాల సందడిలో కాలం తెలియలేదు. 12 గంటలకి సింధూరను పక్కకు పిలిచి చెప్పాడు భాస్కర్. నేను బయటకు వెళ్తున్నాను, రావటానికి ఆలస్యం కావచ్చు, మీరు భోంచేసేయండి అన్నాడు. అదేమిటండి, అంత అర్జెంట్ పనేముంది? మామగారు ఒక్క మెంబర్ తగ్గినా ఊరుకోనంటారు. అందుకే నీతో చెప్తున్నాను. ఒక ఫ్రెండ్ పార్టీ ఇస్తున్నాడు, వెళ్ళకపోతే బాగుండదు. అయితే మామగారితో మీరే చెప్పి వెళ్ళండి. చెప్తాను, నీ పర్మిషన్ కూడా కావాలిగా. నా పర్మిషన్ నీకెప్పుడు ఉంటుంది అంటూ భాస్కర్ని ప్రేమగా చూస్తూ అతని చెయ్యి మృదువుగా నొక్కింది సింధూర. భాస్కర్కి నిజానికి వెళ్ళాలని లేదు, కానీ గాయత్రి బాధపడుతుందని బయలుదేరాడు. అందరినీ ఎలాగో మేనేజ్ చేసి అతను కారులో బయలుదేరేసరికి టైం 12:10. అతని కారు బయటకు రావడం చూడగానే తన బైక్ స్టార్ట్ చేసి కారును ఫాలో అయ్యాడు రవి. అదే సమయంలో అక్కడ సుధాకర్ తన అపార్ట్మెంట్లో రవి ఫోన్ కాల్ కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. భాస్కర్ గాయత్రిని తనకు కాకుండా చేశాడు. దెబ్బకు దెబ్బతీసే సదవకాశం తనకి ఇప్పుడు లభిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని వదులుకోకూడదు అని దృఢమైన మనస్సంకల్పంతో వెయిట్ చేస్తున్నాడు. సుమారుగా 1 గంట సమయంలో సుధాకర్కి ఫోన్ చేశాడు రవి. ఏమైంది? ఆత్రంగా అడిగాడు. మీ అంచనా కరెక్ట్ సార్. భాస్కర్ కారు గాయత్రి ఇంటికి చేరుకుంది. 15 గంట తర్వాత ఇంటికి తాళం పెట్టి ఇప్పుడే వాళ్ళంతా కారులో బయలుదేరుతున్నారు చెప్పాడు రవి. ఎవరెవరు? భాస్కర్తో పాటు గాయత్రి, ఆమె తల్లి సురేఖ, తమ్ముడు కిరణ్. నువ్వు ఫాలో చెయ్యి. ఏ హోటల్కి చేరుకున్నారో చెప్పాలి. నేను ఆ పని మీదే ఉన్నాను, డోంట్ వరీ. కారు బయలుదేరుతోంది, తర్వాత ఫోన్ చేస్తాను. అవతల లైన్ కట్ చేశాడు రవి. ఇక ఆలస్యం చేయలేదు సుధాకర్. వెంటనే కారు తీసుకుని బయలుదేరాడు. 10 నిమిషాల్లో చలపతి గారింటికి చేరుకున్నాడు. అంత క్రితమే చలపతి గారి కుటుంబం అంతా హ్యాపీగా భోజనాలు ముగించారు. అనుకోకుండా ఆ టైంలో వచ్చిన సుధాకర్ను చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఏమిట్రా సుధా, ఉరుములేని పిడుగులా ఊడిపడ్డావు, భోజనం చేశావా లేదా? రా భోంచేయి అంటూ పిలిచాడు చలపతి. నేను భోంచేశాను, చిన్న పనుండి వచ్చాను, చెల్లెమ్మ సింధూరతో కొంచెం మాట్లాడాలి అంటూ వచ్చిన పని చెప్పాడు. ఆ మాటలు సింధూరను కూడా ఆశ్చర్యపరిచాయి. సాధారణంగా ఇంటికొస్తే పలకరింపులే గాని పని కట్టుకుని తన కోసం సుధాకర్ ఎప్పుడూ రాలేదు. అందుకే అంత ఆశ్చర్యం. ఏమైందన్నయ్య, ఏమిటి విషయం అడిగింది. పర్సనల్ విషయం చెల్లెమ్మ, విడిగా మాట్లాడాలి. ఓకే, నాతో రా అంటూ ఆవరణలో చివరగా ఉన్న పొన్న చెట్టు కిందకు తీసుకెళ్ళింది. ఇప్పుడు చెప్పు, ఏమిటి సమస్య అడిగింది. సమస్య చాలా పెద్దది. నువ్వు నన్ను అపార్థం చేసుకోనంటే చెప్తాను. భాస్కర్ నన్నింత మోసం చేస్తాడనుకోలేదు అన్నాడు బాధగా.
సింధూర నొసలు చిట్లించింది. ఏమిటన్నయ్య నువ్వు అంటున్నది? ఆయన నిన్ను మోసం చేశారా? ఇంపాసిబుల్ అంది భర్త మీద దృఢ విశ్వాసంతో. అది కాదమ్మా. నచ్చజెప్పబోతున్న సుధాకర్ మాటల్ని వెంటనే ఖండించింది సింధూర. వద్దన్నయ్య, నా భర్త గురించి నువ్వేం చెప్పినా నేను నమ్మను. మీ ఇద్దరూ ప్రాణ స్నేహితులు, ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటూ నిలదీసింది. మాట్లాడవలసి వచ్చింది కాబట్టి తప్పటం లేదు. నాకు అన్యాయం జరిగినా తట్టుకుంటాను, కానీ నా సొంత చెల్లెల కన్నా ఎక్కువగా అభిమానిస్తున్నాను. నీకు జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేకపోతున్నాను. నాకు అన్యాయమా? అవును, దారుణమైన అన్యాయం. ఏం జరిగింది? అంతా చెప్పటానికి టైం లేదు, సింపుల్గా చెప్తాను. నేను గాయత్రి ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. నేనే పొరపాటున గాయత్రిని భాస్కర్కి చూపించాను. ఆ పిల్ల మంచిది కాదు అన్నాడు, మర్చిపోమన్నాడు. కాదని చేసుకుంటే ఉద్యోగంలోంచి తీసేస్తాను అన్నాడు. వాడి మాట ప్రకారమే నా ప్రేమను చంపుకుని గాయత్రిని మర్చిపోయాను. కానీ భాస్కర్ చేసిందేమిటి? ఆ గాయత్రికి తను దగ్గరయ్యాడు. ఆమె ఇంటికి వెళుతున్నాడు. క్రిస్టల్ మార్కెటింగ్ ఏజెన్సీలో మంచి జీతంతో జాబ్ వేయించాడు. ఆమెను ఉంచుకుంటాడో కట్టుకుంటాడో నాకైతే తెలియదు, కానీ ఆ పిల్లకి బాగా దగ్గరైపోయాడు. నీకు ద్రోహం జరుగుతోంది చెల్లెమ్మ, అదే నా బాధ అంటూ చెప్తూ అతను కంటనీరు పెట్టుకుంటుంటే సింధూరకు నోట మాట రాలేదు. లేదు, నేను నమ్మను. నువ్వేదో కట్టుకథ చెప్తున్నావు. నా భర్త నాకెప్పుడు ద్రోహం చెయ్యడు. గాయత్రిని నిన్ను కలపాలని ఆయన బాధపడటం నాకు తెలుసు అంది. అది నిన్నటి మాట. ఇవాళ జరుగుతున్న కథ వేరు. అంత దేనికి? మీతో కలిసి భోజనం చేయకుండా తను మాత్రం ఎందుకు బయటకు వెళ్ళాడో తెలుసా? ఇలా ఎప్పుడన్నా జరిగిందా? జరగలేదు. కానీ ఏదో ఫ్రెండ్ పార్టీ అని వెళ్ళారు. ఆ ఫ్రెండ్ ఎవరో కాదు, గాయత్రి. ఇంతకాలం నాతో తిరిగింది. ఇప్పుడు కోటీశ్వరుడు భాస్కర్ దొరకగానే వాడిని జలగలా పట్టుకుంది. వాళ్ళిప్పుడు హోటల్లో భోజనానికి కూర్చుంటారు. ఫోన్ వస్తుంది. చూసే ధైర్యం నీకుంటే నాతో రా, చూపిస్తాను. నువ్వు అమాయకంగా ఊరుకుంటే పరిస్థితి చెయ్యి దాటిపోతుంది. సుధాకర్ మాట్లాడుతూ ఉండగానే ఫోన్ రింగ్ అయింది. సెల్ తీసి విన్నాడు. అవతల మాట్లాడింది రవి. కొంచెం లైన్లో ఉండరా అంటూ సింధూర వంక చూశాడు. చూసావా చెల్లమ్మ, నేను చెప్తే నమ్మలేదే. ఆ గాయత్రి దాని అమ్మ తమ్ముడితో మన భాస్కర్ కృష్ణా ప్యాలెస్ హోటల్లో డైనింగ్ హాల్లో ఉన్నారు. స్వయంగా తన కారులో వాళ్ళని తీసుకెళ్లాడు భాస్కర్. అవతల నా మనిషి రవి మాట్లాడుతున్నాడు, విను అంటూ సెల్ సింధూరకిచ్చాడు. రవి గబగబా జరిగింది చెప్పాడు. అంతే. ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు సింధూర. అర్జెంటు పని ఉందని ఇంట్లో చెప్పి బాబును చంకనేసుకుని వచ్చి సుధాకర్ కారులో కూర్చుంది. 15 గంటల్లో కృష్ణా ప్యాలెస్ను చేరుకుంది కారు. సింధూరను తీసుకుని లోనికి వెళ్ళాడు సుధాకర్. డైనింగ్ హాల్కి ఆనుకుని పెద్ద గ్లాస్ విండో ఉంది. దాని వెనక్కి సింధూరను తీసుకువెళ్ళి లోపలికి చూపించాడు సుధాకర్. అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్తో మ్రాన్పడిపోయింది సింధూర. మసక చీకట్లో నడిచేటప్పుడు ఇలా దారిలో పడిన తాడు మొక్కను చూసి పాము అనుకుని ఉలిక్కిపడి భయపడి పక్కకు దూకుతాం. ప్రస్తుతం సింధూర కూడా అటువంటి భ్రాంతికే లోనైంది. నిజానికి తనకు తానుగా వచ్చి వాళ్ళందరినీ చూస్తే ఇలా షాక్ అయి ఉండేది కాదు. కానీ సుధాకర్ ఆమె కళ్లకు బోతద్దాలు కట్టి చూపించడంతో చూస్తున్నది వాస్తవం అనుకుని భయపడింది. పెళ్ళైన ఈ 6 ఏళ్లలో తొలిసారిగా భర్తను అనుమానించింది, సందేహించింది, ఆవేశపడి ఆరాటపడింది. కళ్ళలో గిర్రున నీరు తిరిగింది. లోపల ఒక టేబుల్ని ఆక్రమించుకుని వాళ్ళంతా భోజనాలు చేస్తున్నారు. భాస్కర్ పక్కన గాయత్రి. వాళ్ళిద్దరికీ ఎదురుగా తల్లి సురేఖ, కొడుకు కిరణ్లు ఉన్నారు. గాయత్రి చనువుగా భాస్కర్కి వడ్డిస్తోంది. కిరణ్ ఏదో జోకు వేసినట్లున్నాడు. అందరూ నవ్వుకుంటున్నారు. సొంత కుటుంబ సభ్యుల్లా వాళ్ళంతా కలిసి కూర్చుని ఆనందంగా భోజనం చేయటం చూస్తుంటే సింధూరకి కడుపు మండిపోతోంది. ఆమె ముఖంలో మారుతున్న భావాల్ని గమనిస్తూ మరికొంచెం నిప్పురవ్వని రగిలించాడు సుధాకర్. చూసావా చెల్లెమ్మ, నా మాటలు నిజమని ఇప్పుడన్నా నమ్ముతావా? నీకెలా ఉందో కానీ నాకైతే కడుపు రగులుకుపోతోంది. సొంత కుటుంబంలో అందరితో పాటు ఆదివారం హ్యాపీగా కలిసి భోంచేయకుండా ఈ కుటుంబం కోసం, గాయత్రి కోసం వచ్చి హోటల్లో వాళ్ళందరితో కలిసి భోంచేస్తున్నాడంటే అది ఎంతగా వీడిని వల్లో వేసుకుందో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా నువ్వు జాగ్రత్త పడకపోతే పరిస్థితి పూర్తిగా చేయి జారిపోతుంది తల్లి. తరువాత నీ ఇష్టం అన్నాడు. బాధగా చూసింది సింధూర. సారీ అన్నయ్య, సమయానికి నా కళ్ళు తెరిపించావు.
ఇప్పుడే లోపలికి వెళ్ళి 4 మాటలు అడిగి వచ్చేస్తాను అంటూ ఆవేశంగా వెళ్ళబోతుంటే వద్దని వారించాడు సుధాకర్. వద్దమ్మా, పబ్లిక్లో భార్యాభర్తలు గొడవ పడటం మంచిది కాదు. ఇంటి దగ్గర మంచిగా చెప్పి కాపురం నిలబెట్టుకో. కాదంటే నా వల్ల ఈ నిజం బయటపడిందని తెలిస్తే నా ఉద్యోగం పోతుంది. తర్వాత నీ ఇష్టం, పోదాం అంటూ ఆమెతో బయటకు వచ్చేశాడు. సింధూర అతని కారు ఎక్కలేదు. అటుగా వచ్చిన ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. అనుకున్నది సాధించిన సంతోషంలో తన కారు స్టార్ట్ చేశాడు సుధాకర్. పచ్చని అడవిని తగులబెట్టడానికి చిన్న నిప్పురవ్వ చాలు. సింధూరలో రగిలిన నిప్పురవ్వ ఏ విపరీతాలు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే. కృష్ణా ప్యాలెస్లో భోంచేసి కారులో అందరినీ ఇంటికి తీసుకువెళ్ళేసరికి మధ్యాహ్నం 2:30 దాటింది సమయం. పార్టీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మిస్ గాయత్రి, నేను వెళుతున్నాను అన్నాడు వాళ్ళంతా కారు దిగ్గానే. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి, కాదనకుండా వచ్చినందుకు. ఐఆమ్ హ్యాపీ భాస్కర్ అంది గాయత్రి అందంగా నవ్వుతూ. కీప్ ఇట్ అప్, నువ్వెప్పుడూ ఇలా సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక. గతాన్ని పీడకలలా మర్చిపో. ఉంటాను. అందరి దగ్గర సెలవు తీసుకుని కారు స్టార్ట్ చేశాడు. తన వెనక ఏం జరిగిందో భాస్కర్కి తెలియదు. సింధూర బిడ్డతో అక్కడే ఉన్నదనుకుని సరాసరి పాత భవంతికే వెళ్ళాడు. అక్కడ అంతా ఉన్నారు, కానీ సింధూర చింటూ మాత్రం లేరు. ఏమిట్రా భాస్కర్, ఏమైంది అంటూ చలపతి అడుగుతుంటే ఆశ్చర్యపోక తప్పలేదు. ఏమైందని నన్ను అడుగుతారేంటి డాడీ, మీ కోడలు మనవడు ఎక్కడా అంటూ కంగారును అణుచుకుంటూ ఎదురు ప్రశ్నించాడు. వాళ్ళిద్దరూ మీ ఇంట్లో క్షేమంగా ఉన్నారు. తను ఇంటికి వెళ్ళిపోయినట్లు అర్ధగంట క్రితమే ఫోన్ చేసి చెప్పింది. నువ్వు చూస్తే పార్టీ ఉందని వెళ్ళిపోయావు. మధ్యలో ఆ సుధాకర్ వచ్చి ఏదో మాట్లాడాడు. ఇప్పుడే వచ్చేస్తానంటూ వాడి వెంట కారులో బయటకు వెళ్ళింది. మళ్ళీ ఇటు రాలేదు, ఇంటికి వెళ్ళిపోయింది. ఏం జరిగిందో అర్థం కాలేదు అన్నాడు చలపతి. ఆ మాటలు వినగానే భాస్కర్ మనసు కీడును శంకించింది. సుధాకర్ రావడం ఏంటి? వాడి కారులో సింధూర తమ ఇంటికి వెళ్ళిపోవడం ఏమిటి? సుధాకర్ ఏం చెప్పుకుంటాడు? అయినా వాడు చెబితే సింధూర వింటుందా? తన మీద కోపంతో సుధాకర్ తమ మధ్య విభేదాలు సృష్టించడం లేదు కదా. సుధాకర్ అలాంటి పని చేస్తాడంటే నమ్మలేకపోతున్నాడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు భాస్కర్. కారు తీసుకుని బయలుదేరి తమ ఇంటి మార్గంగా పోనిస్తూ దారిలో తన సెల్ నుంచి సుధాకర్ సెల్కి ఫోన్ చేశాడు. వెంటనే లైన్లోకి వచ్చాడు సుధాకర్. నేను భాస్కర్ని, పొడిగా చెప్పి ఊరుకున్నాడు అతను. భాస్కర్, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, ఇంతలో నువ్వే చేశావు. థ్యాంక్ గాడ్. ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఏమాత్రం తొణక్కుండా చాలా క్యాజువల్గా మాట్లాడుతున్నాడు సుధాకర్. ఏం జరిగిందో చెప్పు. మా డాడీ ఇంటికి ఎందుకు వచ్చావు? సింధూర్ని నీ కారులో తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? సీరియస్గా అడిగాడు. సారీ భాస్కర్, ఇందులో నా తప్పేమీ లేదు. మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో కూడా తెలియదు. అంటే చెల్లా అక్కడికి నన్ను రమ్మని ఫోన్ చేస్తేనే వెళ్ళాను. తనకేదో అన్యాయం జరిగినట్లు ఫీల్ అవుతూ చాలా బాధపడింది. ఒక చోటుకు వెళ్ళాలి, కారును పోనీ అన్నయ్య అంటూ వచ్చి కారులో కూర్చుంటే కాదని ఎలా చెప్పగలను? కృష్ణా ప్యాలెస్కి తీసుకెళ్ళింది. బయట నీ కారు కనిపించింది. విషయం తెలియలేదు. లోపలికి వచ్చాకే తెలిసింది నువ్వు గాయత్రి ఫ్యామిలీతో అక్కడ భోంచేస్తున్నావని. మిమ్మల్ని చూశాక చాలా బాధపడింది. బయటకు వచ్చాక ఆటోలో ఇంటికి వెళ్ళిపోయింది. బహుశా గాయత్రిని నిన్ను అనుమానిస్తుంది అని అర్థమవుతోంది. కుటుంబంలో గొడవలు రాకుండా చూసుకో. మిత్రుడిగా ఇంతకు మించి చెప్పలేను అంటూ తన వర్షన్ వినిపించాడు సుధాకర్. అతని మాటలు నమ్మడానికి సిద్ధంగా లేడు భాస్కర్. ఎవరో సింధూరకు ఫోన్ చేసి తాను కృష్ణా ప్యాలెస్లో ఉన్నాడన్న సంగతి చెప్పారంటే అది నమ్మశక్యం కాని విషయం. సుధాకర్ డబల్ గేమ్ ఆడుతున్నాడు. అరే సుధా, నిజం చెప్పు. సింధూరకి మా గురించి చెడుగా చెప్పి నువ్వే అక్కడికి తీసుకొచ్చి చూపించుంటావు, అవునా? నిలదీస్తూ అడిగాడు. నన్నే అనుమానిస్తున్నావా భాస్కర్? సారీరా, ఆ అవసరం నాకు లేదు. నేను మిత్రద్రోహిని కాదు. గాయత్రికి నాకు ఇక ఏ సంబంధం లేదని ఆ రోజే నీకు చెప్పాను. అలాంటప్పుడు నువ్వు ఆమెతో తిరిగినా ఉంచుకున్నా కూడా నాకేమిటి అభ్యంతరం? షటప్ అంటూ లైన్ కట్ చేశాడు భాస్కర్. డౌట్ లేదు, ఇది సుధాకర్ మాయాజాలం. రాస్కెల్ తమ కాపురంలో చిచ్చు పెడతాడని ఊహించలేదు. అయినా వాడిని తిట్టి ఏమిటి లాభం? ప్రేమించి పెళ్లి చేసుకుని 6 ఏళ్లుగా కాపురం చేస్తున్న భార్య ఆ మాత్రం అర్థం చేసుకోలేదా?
తానేంటో ఆ మాత్రం తెలియదా? పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఇంటికి చేరుకునేసరికి ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. కారు దిగి లోనికి వెళ్ళేసరికి ఎదురుగా గోళ్లు గిల్లుకుంటూ సోఫాలో కూర్చునుంది సింధూర. పక్కన చింటూ నిద్రపోతున్నాడు. ఎన్నడూ లేని విధంగా నౌకర్లు ఎవరికి వాళ్ళు దూరంగా ఉండి పెదవి విప్పితే ఏం కొంపలు మునిగిపోతాయో అనిపించేంతగా భయంగా ఎవరి పనులు వాళ్ళు మౌనంగా చేసుకుపోతున్నారు. ఆమె కూర్చున్న తీరు, ముఖంలో సీరియస్నెస్ చూడగానే భాస్కర్కి అర్థమైంది ఆమె తనని దారుణంగా సందేహిస్తుందని. వచ్చి ఎదురుగా కూర్చుంటూ సిగరెట్ అంటించుకున్నాడు భాస్కర్. ఆమె ముఖంలోకి చూశాడు. కృష్ణా ప్యాలెస్కి ఎందుకు వచ్చావు? చాలా కూల్గా అడిగాడు, నిజం తెలుసుకోవడానికి. తాను కూల్గానే చెప్పింది. తెలుసుకున్నావా? పూర్తిగా తెలుసుకున్నాను. ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అయితే వెళ్ళిపో. నాకు తెలుసు నువ్వు నన్ను పొమ్మంటావని ఊహించాను. నువ్వు ఆగమన్నా ఇక ఆగను అంటూ చివ్వున లేచి సోఫా వెనక ఉంచిన సూట్ కేసును యువతలకు లాగింది. నొసలు విరిచాడు భాస్కర్. ఓ, రెడీగా ఉన్నావన్నమాట. చాలా సంతోషం. ఇంతకాలం మన కాపురంలో నువ్వు నన్ను ఎంతగా అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం. చూడు, పొమ్మని నేననలేదు. వెళ్ళిపోవాలన్న నిర్ణయం నీది. నీ అంతట నువ్వే వెళుతున్నావు కాబట్టి నీ అంతట నువ్వే తిరిగి రావాలి. కానీ నీకోసం నేను రావటం జరగదు. అది మర్చిపోకు అంటూ హెచ్చరించాడు. అంతేగాని నీ తప్పు ఒప్పుకోవు. షటప్. తప్పు చేసిన వాడు ఒప్పుకుంటాడు. ఏ తప్పు చెయ్యని నేను ఏ తప్పు ఒప్పుకోమంటావు? గాయత్రికి నాకు సంబంధం అంటగట్టి చెప్పుడు మాటలు విని నువ్వు చేస్తున్న పనికి నువ్వే శిక్ష అనుభవిస్తావు. నాకు ప్రేమించటమే తెలుసు, ద్వేషించటం తెలియదు. అందుకని చేయని తప్పుకి నిన్ను కాళ్ళావేళ్లా పడి ఆగిపోమ్మని, వెళ్ళొద్దని బతిమాలుకోవడం తెలీదు. నా మీద విశ్వాసం, నమ్మకం ఉన్నవాళ్లే నాతో ఉండొచ్చు. నిర్ణయం నీది అంటూ కాస్త కటువుగానే హెచ్చరించాడు. ఆ కోపంతో తల తిప్పుకుందామె. ఆమె అహం దెబ్బతింది. నిద్రపోతున్న చింటూని దురుసుగా లాగి భుజాన వేసుకుంది. వాడు నిద్రలేచి తండ్రిని చూస్తూ డాడీ డాడీ అంటూ కిందకు జారి ఏడుస్తున్నా వదలకుండా ఓ చేత్తో కొడుకుని మరో చేత్తో సూట్ కేసుని లాక్కుంటూ బయటకు దారి తీసింది. భాస్కర్ మనసు విలవిల్లాడింది. సింధూరలో ఎంతటి అహంకారం, మూర్ఖత్వం ఉన్నాయని ఎప్పుడూ ఊహించలేదు తను. ఆమెను ఆపే ప్రయత్నమూ చెయ్యలేదు. గడప వరకు వెళ్ళి ఆగి తిరిగి చూసింది. నువ్వు ఆ వగలాడి గాయత్రిని వదిలేసి నిజాయితీగా నాతో కాపురం చెయ్యాలనుకుంటే మా కోసం ఎప్పుడైనా రావచ్చు. అదే కావాలనుకుంటే నన్ను మర్చిపో అంది. ఆ మాటతో ఒళ్ళు బగ్గున మండినట్లయింది భాస్కర్కి. అతనిలోని సహనం, ఓర్పు నశించాయి. పూర్తిగా విసిగిపోతూ గెట్ అవుట్ అనేశాడు. అంతే. ఇక తిరిగి చూడలేదు సింధూర. గడప దాటి బయటికి వెళ్ళిపోయింది. అటుగా వచ్చిన ఆటో ఆపి ఎక్కి కూర్చుని రైల్వే స్టేషన్కి పోనెమ్మంది. సింధూర వెళ్ళిన చాలాసేపటి వరకు అలాగే శిలలా కూర్చుండిపోయాడు భాస్కర్. చింటూ అంటే తనకి ప్రాణం. వాణ్ణి చూడకుండా ఒక్క పూట ఉండలేడు. ఆ సంగతి తనకీ తెలుసు. కనీసం పసివాడి ముఖం కూడా చూడకుండా వాణ్ణి తీసుకుని గడప దాటిందంటే ఆమె మంకుతనం ఏ రేంజ్లో ఉందో అర్థమవుతోంది. ఇందులో సుధాకర్ని తప్పుపట్టి ప్రయోజనం లేదు. వినేవాళ్ళుంటే చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తారు. మనుషుల మధ్య ఉండే ప్రేమలు, అనురాగాలు, మమతలు, విశ్వాసాలు, ఇలాంటి వాటికి నిజమైన అర్థం ఏమిటో ఇలాంటి సందర్భాల్లోనే బయటపడతాయి. సింధూరలో ఉన్నది నిజమైన ప్రేమ కాదు అని అర్థం కాగానే భాస్కర్ మనసు చాలా బాధకు గురైంది. ఆ బాధను మర్చిపోవడానికి గదిలోకి వెళ్ళి నిద్రకు ఉపక్రమించాడు. సింధూర పుట్టింటికి వచ్చి 3 రోజులైంది. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడలేదు. ముభావంగా ఉంది. జరిగిన సంగతులేమీ ఆమె ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదు. చూడాలనిపించి వచ్చినట్లు చెప్పింది, అంతే. అయితే తండ్రి రాజయ్య మాత్రం సందేహిస్తూనే ఉన్నాడు. అందుకు తగిన కారణమే ఉంది. సింధూర వచ్చిందంటే ఉదయం రాత్రి 2 సార్లు ఫోన్ చేసి ఆమెతో మాట్లాడతాడు భాస్కర్. అది గతంలో. ఈసారి అల్లుడి నుంచి ఒక్క ఫోన్ కూడా రాలేదు. 2వ రోజు ఉదయం ఇంటికి ఫోన్ చేశాడు. ఏం బాబు, అమ్మాయి ఒక్కతే వచ్చింది, మీ ఇద్దరూ కలిసి వస్తే సంతోషించేవాళ్ళం కదా అన్నాడు. నాకు వీలు కాలేదు మామయ్య. తన ఇష్టం వచ్చినన్ని రోజులు ఉండి రమ్మనండి. తన ఇష్టం, ఉంటాను అంటూ క్లుప్తంగా మాట్లాడి ఫోన్ పెట్టేశాడు భాస్కర్. దాంతో ఏదో జరిగిందని అనుమానం బలపడింది. ఏం జరిగిందో స్పష్టంగా తెలియదు. 4 రోజులు పోతే తానే చెప్తుందన్న ఉద్దేశంతో తాను కూతుర్నేమీ అడగలేదు. అలా రాజయ్య, కాంతం దంపతులు మౌనం వహించిన భర్త
పోయి పుట్టింట్లోనే ఉంటున్న అరుణ మాత్రం చెల్లెల్ని అడగకుండా ఉండలేకపోయింది. ఏకాంతంలో సింధూరను నిలదీసింది. చెప్పవే, మీ భార్యాభర్తలు ఆదర్శ దంపతులు, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఒకే ప్రాణంలా ఉన్నారు. అలాంటి మీ కాపురంలో కలతలు ఎలా వచ్చాయి? కాపురం వదులుకొని ఎందుకు వచ్చావు అడిగింది. అది కాదక్క, ఇష్టం లేకపోతే చెప్పటం మానే, అంతేకాని అబద్ధాలు చెప్పకు. నమ్మటానికి నేను మమ్మీ డాడీ కాదు. ఇక దుఃఖం ఆపుకోలేకపోయింది సింధూర. అక్క, నేను మోసపోయానక్క అంటూ అరుణను కౌగిలించుకొని బావురుమని ఏడ్చేసింది. చెల్లెలు వెన్ను తట్టి ధైర్యం చెప్పింది అరుణ. ఏడవకే, సమస్యలకి ఏడుపు పరిష్కారం కాదు, నేనున్నాగా, ప్లీజ్. ఏడుపు ఆపి అసలు అక్కడ ఏం జరిగిందో వివరంగా చెప్పు అడిగింది. ఎట్టకేలకు పెదవి విప్పింది సింధూర. జరిగిందంతా చెప్పింది. నా భర్తని మరో అమ్మాయి పక్కన ఊహించుకుంటేనే భయం వేస్తోంది. అలాంటిది ఆ గాయత్రి పక్కన కూర్చుని భోంచేస్తుంటే సహించగలనా? కానీ తమ మధ్య ఏమీ లేదని బుకాయిస్తున్నాడు. పైగా వచ్చే ముందు నన్ను గెటౌట్ అన్నాడు. ఆయన వచ్చి నన్ను తీసుకెళ్తాడన్న నమ్మకం నాకు లేదక్క అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. అంతా విని, నువ్వు చాలా పొరపాటు చేశావు చెల్లాయ్. రోషానికి పోయి పుట్టింటికి వచ్చేసి వాళ్ళిద్దరూ మరింతగా బరితెగించి తిరగటానికి భాస్కర్కి ఛాన్స్ ఇచ్చావు. వచ్చి ఉండకూడదు అంది. అదేమిటి, అక్కడే ఉండి ఆ ఘోరాన్ని ఎలా చూడమంటావు? వేలగా అడిగింది. చూడకూడదు, పోరాడాలి. నీ అత్తమామలున్నారు, వాళ్ళకి నువ్వంటే చాలా ప్రేమ. కనీసం వాళ్ళతోనైనా చెప్పావా? వాళ్ళ సలహా తీసుకున్నావా లేదా? ఇప్పుడేం చేయమంటావు? మమ్మీ డాడీకి ఈ విషయం చెప్పకు. ఇంకో 10 రోజులు అవకాశం ఇచ్చి చూద్దాం. నీ మొగుడు నీ కాళ్ళ దగ్గరకు వచ్చి బతిమాలుకొని మర్యాదగా తీసుకెళ్తాడా సరి, లేదంటే కాళ్ళ దగ్గరకే కాదు, కాళ్ళ బేరానికి వచ్చే ఉపాయం అప్పుడు చెప్తాను. ఈలోపు నువ్వు సుధాకర్కి ఫోన్ చేసి అప్పుడప్పుడు అక్కడ విషయాలు చెప్పమని అడిగి తెలుసుకో. పొరపాటును కూడా ఈ గొడవ మమ్మీ డాడీలకు తెలియనివ్వకు. అర్థమైందా? సరేనక్క, అలాగే చేస్తా. కానీ చింటూ గురించే నా సమస్య. వాడు భాస్కర్ మీద బెంగ పెట్టుకున్నాడు. అర్ధరాత్రి లేచి డాడీ కావాలి అంటూ ఏడుస్తున్నాడు. అన్నీ సర్దుకుంటాయి. నా పిల్లలిద్దరితో కలిసి చక్కగా ఆడుకుంటున్నాడు. త్వరలోనే డాడీని మర్చిపోతాడు. నువ్వు అనవసరంగా దిగులు పడకు. అక్క మాటలతో సింధూరకు కొండంత ధైర్యం ఏర్పడింది. భాస్కర్ తప్పకుండా వస్తాడన్న నమ్మకంతో రోజులు గడపసాగింది. ఈలోపు సింధూర వెళ్ళిపోయిన 3వ రోజు గాయత్రి భాస్కర్కి ఫోన్ చేసింది. ఆ టైంలో ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నాడు భాస్కర్. భాస్కర్, ఓసారి నీతో మాట్లాడాలి, ఇక్కడికి రాగలవా అడిగింది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అడిగాడు. మా ఆఫీస్ బయట నుంచి, ఆటో కోసం వెయిట్ చేస్తున్నాను. అక్కడే ఉండు, 10 నిమిషాల్లో వస్తున్నా. సరిగ్గా 11వ నిమిషంలో ఆమె ముందు ఆగింది కారు. అతని పక్కన కూర్చుని డోర్ మూసింది. ఏమిటి విషయం? అంతా బాగానే ఉన్నారుగా అడిగాడు. బాగున్నాం అంది క్లుప్తంగా. మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళనా? కాసేపు ఎక్కడన్నా? కారు ఆపు, మాట్లాడాలి. ఒక పార్కు పక్కన ప్రశాంతమైన చోట కారు ఆపాడు భాస్కర్. సిగరెట్ ముట్టించుకుని ఆమె వంక చూశాడు. చెప్పు గాయత్రి, ఏదో అడగాలన్నావు అన్నాడు. నే విన్నది నిజమేనా సూటిగా అడిగింది. ఆ అడగటంలో ఆమె గొంతులోనూ కళ్ళల్లోనూ కూడా బాధ తొంగి చూస్తోంది. నువ్వేం విన్నావో నాకెలా తెలుస్తుంది అంటూ పేలవంగా నవ్వాడు. అలా నవ్వకు, నాకు భయంగా ఉంది. సుధాకర్ వాడొక కట్లపాము, మన మీద పగ సాధిస్తున్నాడు. మనిద్దరికీ లేనిపోని సంబంధం అంటగట్టి సింధూర మనసు విరిచేశాడు. కాపురం వదులుకుని సింధూర వెళ్ళిపోయింది. ఇదంతా నా వల్లే. నా మూలంగా మీ పచ్చని సంసారం మోడుబారిపోయింది. అది తలుచుకుంటే నాకు బ్రతకాలని లేదు అంటూ చిన్నగా ఏడ్చేసింది. నేనే బాధపడటం లేదు, నువ్వెందుకు బాధపడతావు? తుడుచుకో, కళ్ళు తుడుచుకో అన్నాడు సీరియస్గా. అది కాదు భాస్కర్, మరింకేమిటి? మూర్ఖులకి మంచి మాటలు చెవికెక్కవు. ఆ రాస్కెళ్ళి ఏమనుకుంటున్నాడో? నీ అందానికి ఆశపడి కావాలని నేనే మీ ఇద్దరిని విడదీసి నీకు దగ్గరయ్యాను అనుకుంటున్నాడు. అది మనసులో పెట్టుకుని సింధూరకు ఉన్నవి లేనివి చెప్పి మనసు విరిచేశాడు. వాడికి బుద్ధి లేకపోయినా నాతో జీవితం పంచుకున్న మనిషి. సింధూరకైనా బుద్ధి ఉండాలి కదా. డ్యామిట్, పగ తీర్చుకున్నాడు. చెప్పుడు మాటల వల్ల ఏం జరుగుతుంది? ఎంత ప్రమాదము తెలిసి కూడా గుడ్డిగా వాడి మాటలు నమ్మింది. గడప దాటింది. ఇందులో నీ తప్పు కానీ నా తప్పు కానీ లేదు. మనం తప్పు చేస్తే బాధపడాలి, చెయ్యని తప్పుకు బాధపడడం అవివేకం. తప్పు తెలుసుకొని తనే వస్తుంది. డోంట్ వర్రీ ఆవేశంగా వివరించాడు. గాయత్రి కళ్ళు తుడుచుకుంది.
2 నిమిషాలు మౌనంగా దొర్లిపోయాయి. సింధూరకు ఫోన్ చేసి నేను మాట్లాడనా, నంబరుందా అడిగింది. ప్రయోజనం ఉండదు, అలాంటి ఆలోచన వద్దు చెప్పాడు. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? మన చేతుల్లో లేదు, సింధూర చేతిలో ఉంది. ఆమె నిర్ణయం ఏమిటో కాలమే చెప్తుంది. ఇంత నిబ్బరంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు భాస్కర్? నాకు తెలుసు మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారని. ప్రాణానికి ప్రాణంగా ఉన్న భార్య అలిగి పుట్టింటికి వెళ్ళిపోతే నీకు ఏ ఫీలింగు లేదా? డాడీ డాడీ అంటూ కాళ్ళ వేళ్ళ తిరిగే బిడ్డ గురించి బెంగలేదా? లేదని ఎలా అనుకుంటున్నావు బాధగా అన్నాడు భాస్కర్. నేను మనిషినే, రాగద్వేషాలకు అతీతుణ్ణి కాను. ఆడవాళ్ళు బాధను బయటకు చెప్పుకుంటారు, మగవాణ్ణి బాధను దిగమింగటం తప్ప బయటకు చెప్పుకోలేను. భర్త మీద ఎంత ప్రేమ ఉన్నా అర్థం చేసుకోలేని భార్యతో ఆ భర్తకు ఎప్పుడూ సమస్యలే. ప్రేమతో పాటు భర్త మీద నమ్మకం కూడా ముఖ్యం. నమ్మకం లేని వాళ్లే చెప్పుడు మాటలు సులువుగా వింటారు. సింధూరలో ప్రేమ ఉంది, నమ్మకం లేదని ఇప్పుడు అర్థమైంది. తన పగ చల్లార్చుకోవడానికి సుధాకర్ సింధూరను పావుగా వాడుకున్నాడు. ఓకే, జరగాల్సిందేదో జరిగిపోయింది. ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. బయలుదేరదామా? గాయత్రి కళ్ళల్లో తిరిగి కన్నీరు పొంగింది. అతను చెయ్యి అందుకొని మృదువుగా నొక్కింది. ఐఎమ్ సారీ భాస్కర్, నా వల్లే ఇదంతా. నిన్ను ఆ రోజు పార్టీకి పిలవకుండా ఉండాల్సింది అంది బాధగా. అనవసరంగా నువ్వెందుకు బాధపడతావు? చీకటి ఎంతైనా ఉండొచ్చు, కానీ వెలుగు రాగానే ఆ చీకటంతా తొలగిపోతుంది. అలాగే సింధూర ఓ రోజు నిజం గ్రహించక మానదు. లెటెస్ గో, నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాను అంటూ కారు తీశాడు భాస్కర్. అది చలపతిరావు గారికి చెందిన గెస్ట్ హౌస్. చాలా ప్రశాంతంగా ఉంది. హాల్లో ఒంటరిగా కూర్చొని లైట్గా మందు తీసుకుంటున్నారు ఆయన. ఎడంగా నమ్మకమైన ఆయన నౌకరు సుబ్బడు ఆయనకి ఏం కావాలో గమనించడం కోసం ఎడంగా ఉన్నాడు. ఆయనకు ఎదురుగా నిలబడి ఉన్నాడు సుధాకర్. చలపతి ఫోన్ చేసి అతన్ని అక్కడకు రప్పించుకున్నాడు. అంత క్రితమే వచ్చి విష్ చేసి ఎంతో వినయంగా నిలబడి ఉన్నాడు సుధాకర్. చలపతి తన గ్లాస్ ఫినిష్ చేసి పక్కన పెట్టి సిగరెట్ అంటించుకున్నాడు. కూర్చోరా సుధా, నీతో మాట్లాడాలి. ఎదురుగా సీటు చూపించాడు. థ్యాంక్ యూ సార్ అంటూ పొందిగ్గా కూర్చున్నాడు సుధాకర్. అతన్ని ఓసారి నిశ్చింతగా చూసి తన గ్లాస్ ఫుల్ చేసుకున్నాడు ఆయన. మందు తాగుతావా అడిగాడు. అయ్యో లేదు సార్, వద్దండి అన్నాడు కంగారుగా. ఓకే, నువ్వు భాస్కర్ స్నేహితుడివి. వాడు స్నేహానికి ఎంత విలువిస్తాడో నీకు తెలుసు. ఎందుకంటే నిన్ను మా కంపెనీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా చేసి తన స్నేహధర్మాన్ని చాటుకున్నాడు. నీకన్నా వాడి క్షేమం కోరే ఆత్మీయుడు మరొకడుండడు. అందుకే నిన్ను పిలిచి అడుగుతున్నాను. చెప్పరా సుధా, భాస్కర్ సింధూర్ల మధ్య ఏం రగులుతోంది? ఆ అమ్మాయి పుట్టింటికి ఎందుకు వెళ్ళిపోయింది? నిజం చెప్పు. సూటిగా విషయంలోకి వచ్చేశాడు ఆయన. విషయం కొత్తదేమీ కాదు, సుధాకర్ ఊహించిందే. భాస్కర్ ఏమీ చెప్పలేదా మీకు అడిగాడు చిన్నగా. అతనికి ఇప్పుడు మనసులో చాలా ఖుషీగా ఉంది. కారణం, మంచివాడు తన కష్టాలకే కాదు ఎదుటివాడి కష్టాలకి బాధపడతాడు. చెడ్డవాడు ఎదుటివారి బాధను మాత్రమే చూసి సంతోషిస్తాడు. ప్రస్తుతం సుధాకర్లో చెడు గణాచారిలా చిందులు వేస్తోంది. అందుకే వచ్చిన ప్రతి అవకాశాన్ని భాస్కర్కి వ్యతిరేకంగా వినియోగించుకుంటున్నాడు. ఇప్పుడు చలపతి దగ్గర తన భాస్కర్ వ్యతిరేక ప్రచారానికి అవకాశం చిక్కినందుకు లోపల సంతోషిస్తూ పైకి మాత్రం బాధ నటిస్తున్నాడు. భాస్కర్ నాతో ఏమీ చెప్పలేదు. సింధూర పుట్టింటికి వెళ్ళిందని మాత్రం చెప్పాడు. ఆ అమ్మాయికి ఫోన్ చేస్తే త్వరలో వచ్చేస్తా మామయ్య అంటుంది, కానీ ఇంతవరకు రాలేదు. భాస్కర్లో పూర్వపు ఉత్సాహం లేదు. ఆ రోజు నువ్వు వచ్చి సింధూరని కారులో తీసుకెళ్ళినప్పటి నుంచి మొదలైంది ఈ సమస్య. నువ్వు ఏదీ దాచాల్సిన పని లేదు. చెప్పరా, ఏం జరిగింది అడిగాడు చలపతి. బాధగా చూశాడు సుధాకర్. చెప్తాను సార్, కానీ నేను చెప్పానని భాస్కర్కి తెలియకూడదు. వాడు నన్ను క్షమించడు అన్నాడు. ఆ భయం నీకేం లేదు, చెప్పు. వాళ్ళిద్దరి మధ్య చిచ్చురేగటానికి కారణం గాయత్రి అనే అమ్మాయి. గాయత్రి ఎవరి అమ్మాయి? ఒకప్పటి నా ప్రియురాలు. ఆమెను నేను ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. కానీ ఆమె క్యారెక్టర్ మంచిది కాదని తెలిసి వదిలేశాను. ఇప్పుడు గాయత్రి భాస్కర్లు స్నేహంగా ఉంటున్నారు. ఆ రోజు మీ కుటుంబ సభ్యులందరినీ కాదని వెళ్ళి కృష్ణా ప్లాజాలో ఆ గాయత్రి ఆమె తల్లి తమ్ముడితో కలిసి ఫోన్ చేశాడు. ఆ సంగతి సింధూర్కి ఎలా తెలిసిందో నాకు ఫోన్ చేసింది. నా కారులో హోటల్కి వెళ్ళాం.
భాస్కర్ పక్కన గాయత్రి కలిసి భోంచేయటం చూసి చాలా బాధపడుతూ అట్నుంచి అటే ఇంటికి వెళ్ళిపోయింది. గాయత్రి మూలంగా ఇంట్లో గొడవ పడి ఉంటారు. అందుకే సింధూర పుట్టింటికి వెళ్ళిపోయి ఉంటుంది. అక్కడికి సింధూరకి చాలా నచ్చజెప్పాను. సిటీ లైఫ్లో ఇలాంటివి సహజం చెల్లెమ్మ, అల్లరి చేసుకోవద్దు అన్నాను. వినలేదు అంటూ చాలా బాధను ముఖంలో ప్రదర్శించాడు. ఎంతకీ ఆ అమ్మాయి వివరాలు చెప్పలేదు. అంతా విని అడిగాడు చలపతి. చెప్పుకోదగ్గ ఫ్యామిలీ ఏం కాదు సార్, సాధారణ కుటుంబం. తండ్రి లేడు, చదువుకుంది. ప్రస్తుతం క్రిస్టల్ మార్కెటింగ్లో జాబ్ చేస్తోంది. ఆ జాబ్ కూడా భాస్కర్ వేయించిందే. భాస్కర్ తరచూ వాళ్ళ ఇంటికి రాకపోకలు సాగిస్తున్నాడు. పెళ్లి కాని యువతి ఏమో ముందు ముందు భాస్కర్కి సెకండ్ ఫ్యామిలీగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మీరైనా జాగ్రత్త పడడం మంచిది. ఇంతకు మించి ఏమీ చెప్పలేను. ఓకే. మరో 5 నిమిషాలు మాట్లాడి సుధాకర్ని పంపించేశాడు చలపతి. ఆ తర్వాత చాలాసేపు ఆలోచిస్తూనే ఉన్నాడు. సుధాకర్ మాటల మీద అతనికి విశ్వాసం ఉంది. ఎందుకంటే ఇంతవరకు సుధాకర్ గుణగణాల్లో ఎటువంటి లోటుపాట్లు లేవు కాబట్టి అతని మాటల్ని ఆయన విశ్వసించాడు. అసలు విషయం తెలిసింది కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఓసారి భాస్కర్ని నిలదీయాలి. అతని సమాధానం విన్నాక అప్పుడు ఏం చెయ్యాలో ఆలోచించాలి అనుకుంటూ గ్లాస్ ఫినిష్ చేసి లేచాడు చలపతి. 1 కాదు 2 కాదు 20 రోజులైంది నువ్వు పుట్టింటికి వచ్చి. ఏం సాధించావు? నీ మగుడు వచ్చి తీసుకెళ్తాడన్న నమ్మకం నీకుందా? అక్క అరుణ తనని నిలదీసి ప్రశ్నిస్తుంటే సింధూర దగ్గర సమాధానం లేదు. విసిగిపోయి ఉంది అప్పటికే. కనీసం తనని పట్టించుకొని భర్త మీద కోపం కట్టలు తెంచుకుంటోంది. నన్నేం చేయమంటావే? అసలే మనశ్శాంతి లేకుండా ఉన్నాను. నన్నెందుకు విసిగిస్తావు అంది బాధగా. విసిగిస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు. నీ సంసారం బాగోపడడం ఎలాగా అని నేను బాధపడుతున్నాను. మొగుడు పోయి నా బతుకు ఎలాగూ మోడు బారింది. పచ్చగా మొగుడుతో సంసారం చేసుకుంటున్న నీ బతుకు కూడా ఇలా అయిందేమిటి అని ఎంతగా కుమిలిపోతున్నానో నీకు తెలియదు. నువ్వు ఇలా వచ్చి ఇక్కడే ఉంటే నీ సంసారం బాగుపడదు. ఉన్నదంతా భాస్కర్ ఆ పిల్లకు దోచిపెట్టేస్తాడు. నువ్వు వెళ్లే లోపల పెళ్లి చేసుకుని దాంతో కాపురం పెట్టేసినా ఆశ్చర్యం లేదు. ఏమిటే నన్ను మరీ భయపెట్టేస్తున్నావు? ఇప్పుడు నన్నేం చేయమంటావు? నీ మగుణ్ణి నీ కాళ్ళ దగ్గర రప్పించుకోవాలనుకుంటున్నావు అంతేగా? గాయత్రిని వదిలేస్తే చాలు అనుకుంటున్నా. 2 ఒకటేనే పిచ్చి మొహమ. చేతిలో ఆస్తి పోతే అదే వదిలిపోతుంది భాస్కర్కి. ఆస్తి కోసం భాస్కర్ నీ కాళ్ళు పట్టుకుంటాడు. నువ్వు నాకు పిచ్చి పట్టించే ఆలోచన ఏదో చేస్తున్నావు. ఆస్తి నా చేతికి రావటం ఏమిటి? వస్తుంది. మీ మామగారు తలుచుకుంటే వస్తుంది. ఆస్తి నీ మామగారి స్వార్జితం. ఆయన తన ఆస్తి మీద హక్కు ఎవరి పేరైనా పెట్టొచ్చు. నువ్వంటే మీ అత్తమామలకు ప్రాణం. ఎలాగైనా ఒప్పించి నీ పేరు రాయించుకో. ఆ తర్వాత చూడు, భాస్కర్ నీ కాళ్ళ దగ్గర కుక్కలా పడి ఉంటాడు. భాస్కర్ నా భర్త, ఆయన్ని కుక్క నక్క అంటే మర్యాదగా ఉండదు. సరే తల్లి, నువ్వేమైనా అనుకో. చెప్పాల్సింది చెప్పాను. తరువాత నీ ఇష్టం. ఆస్తి నీ గుప్పెట్లో పెట్టుకుంటేనే నీ భర్త నీకు దక్కుతాడు. అదెలా సాధ్యం? కన్న కొడుకును కాదని ఆస్తి నా పేర పెట్టేంత అమాయకుడు కాదు మా మామగారు. ఆయనకు నీ మీద కొండంత నమ్మకం ఉంది. నువ్వు అడిగితే కాదనడు. తాత ఆస్తి మీద మనవడికి హక్కు ఉంది. ఆస్తి మనవడి పేర రాసి నిన్ను గార్డియన్ చేస్తే చాలు, నువ్వు చక్రం తెప్పొచ్చు. అరుణ అసాధ్యురాలు. ఆమె మాటల గారడి సింధూర మీద దివ్యౌషధంలో పనిచేసింది. ఆస్తి తన పేర పెట్టకపోవచ్చు. మనవడి పేర పెట్టడానికి అభ్యంతరం ఉండదు. తను వెనక్కి వెళ్ళి ఆ విషయంలో అత్తమామలను ఒప్పించడంలోనే తన భవిష్యత్తు ఆధారపడి ఉంది. తీవ్రంగా ఆలోచిస్తోంది సింధూర. దోమకాటును భరించవచ్చు, పాము విషం నుంచి బయటపడవచ్చు. కానీ చెడు బోధల ప్రభావం నుంచి మనిషి బయటపడటం చాలా కష్టం. ముఖ్యంగా సింధూర లాంటి మూర్ఖులకి మరీ కష్టం. సింధూరని మూర్ఖురాలుగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, సంసారం విలువ తెలిసిన ఆడపిల్ల భర్తను కాదని గడప దాటదు. అలా దాటి వెళ్ళిన యువతికి సమాజంలో మర్యాద ఉండదు. ప్రస్తుతం భాస్కర్కి టైం బాగాలేదు కాబట్టి పరిస్థితులు అతనికి వ్యతిరేకంగా ఉన్నాయి. సింధూర టైం బాగుంది కాబట్టి పరిస్థితులు ఆమెకు అనుకూలిస్తున్నాయి. అరుణ హితబోధతో మామగారింటికి వెళ్లాలనుకుంటున్న సింధూరకి అదే రోజు సాయంకాలం చలపతి గారి నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే బయలుదేరి తన వద్దకు రమ్మని ఆయన గారి ఆదేశం. సుధాకర్తో మాట్లాడిన అదే రోజు సాయంత్రం భాస్కర్ని పిలిచి మాట్లాడాలనుకున్నాడు చలపతిరావు గారు. కానీ ఆ రోజు వీలు కాలేదు. మరునాడు కంపెనీ పని మీద ఢిల్లీ వెళ్ళాడు భాస్కర్.
5వ రోజు కానీ తిరిగి రాలేదు. ఈ లోపల ఓసారి గాయత్రిని కలిసి మాట్లాడడం మంచిదనిపించి ఆమె పనిచేస్తున్న క్రిస్టల్ మార్కెటింగ్ ఏజెన్సీకి వెళ్ళాడు ఆయన. లోపల యాజమాన్యం తెలిసిన వాళ్ళు కావడం చేత అక్కడ గాయత్రితో మాట్లాడడం బాగుండదనిపించింది. తను కారులోనే కూర్చుని డ్రైవర్ని పంపించాడు. 5 నిమిషాల తర్వాత డ్రైవర్ వెంట బయటకు వచ్చింది గాయత్రి. ఆమెకు చలపతి గారు తెలియదు. అదే మొదటిసారి చూడడం. ఆమెను చూసి కారు దిగాడు ఆయన. నేనెవరో డ్రైవర్ నీతో చెప్పి ఉంటాడు, మనం పర్సనల్గా మాట్లాడుకోవాలి, నాతో రా అంటూ కాస్త దూరంలో చెట్టు కిందకు దారి తీశాడు. ఆయన ఏ విషయం మాట్లాడదలుచుకున్నాడో ఆమె ఊహించింది. లేని సంబంధం అంటగట్టి వీళ్ళంతా ఎందుకింత హైరాణ పడుతున్నారో అర్థం కాక ఆమె ముఖం చిటపటలాడుతోంది. సింధూర అనవసరంగా అనుమానిస్తే అది తన తప్ప. నువ్వు చాలా అందంగా ఉన్నావు. చెట్టు కిందకు రాగానే చేతికర్ర పక్కన పెట్టి కింద కూర్చుంటూ ఆమెను యగాదిగా చూసి కామెంట్ చేశాడు చలపతి. ఆ కామెంట్ వినగానే గాయత్రికి ఒళ్ళు మండింది. వచ్చిన పెద్ద మనిషి పనేమిటో చెప్పకుండా తన అందం గురించి కామెంట్ చేయటం ఏమిటి? తన క్యారెక్టర్ని ఈయన కూడా సందేహిస్తున్నట్లే అర్థమవుతోంది. అందుకే చేతులు కట్టుకుని సీరియస్గా చూసింది. ఏం సార్, నేను అందంగా లేనని మీతో ఎవరన్నా చెప్పారా అంటూ సూటిగా ప్రశ్నించింది. ఎవ్వరూ చెప్పలేదు, నా అభిప్రాయం మాత్రమే చెప్పాను. భాస్కర్ కూడా మాట వరుసకైనా నా అందం గురించి ఎప్పుడూ పొగడలేదు. మీరెందుకన్నారా మాట? నేను అందంగా ఉన్నాను కాబట్టి భాస్కర్ తన పెళ్ళాన్ని వదిలేసి నా వెంట పడుతున్నాడనే ఉద్దేశంతో ఆమె అభిప్రాయం చెప్పారా? గాయత్రి ఎదురుదాడికి చలపతి కంగుతున్నాడు. అర్జెంటుగా సిగరెట్ తీసి అంటించుకున్నాడు. చూడమ్మాయి, అనవసర వాదనలు దేనికి కానీ సూటిగా ఓ మాట అడుగుతా చెప్పు, నీకెంత కావాలి అంటూ సూటిగా వచ్చిన పని బయటపెట్టాడు. ఏమిటది? తెల్లబోతూ ప్రశ్నించింది. డబ్బు. 1,00,000, 10 లక్షల, కోటా? నా కొడుకును వదిలేయటానికి నీకెంత డబ్బు కావాలో చెప్పు. నువ్వు అడిగింది నేను ఇస్తాను. ఇక నీ ముఖం నా కొడుకు చూడకూడదు. నన్నేమనుకుంటున్నారు మీరు? ఆవేశాన్ని అదుపు చేసుకుంటూ ఎర్రబడ్డ కళ్ళతో నిలదీసింది గాయత్రి. ఆయన చేసిన ఆఫర్కి ఆమె అహం దెబ్బతింది. ఆత్మాభిమానం బుసలు కొట్టింది. నేను గౌరవించే భాస్కర్ తండ్రి కాబట్టి బతికిపోయారు. ఇదే మాట ఎవరన్నా అంటే చంపేసేదాన్ని. నన్నెవరనుకుంటున్నారు సార్? ఒళ్ళమ్ముకునే వేసేలా కనపడుతున్నానా? కాపురాలు కూల్చే రాకాసిలా ఉన్నానా? మీరు నాకెందుకు డబ్బిస్తానంటున్నారు? భాస్కర్తో నాకెలాంటి సంబంధమూ లేదు. భాస్కరే కాదు, ఎవ్వరితోనూ లేదు. స్టిల్ ఐ ఆమ్ వర్జిన్. సిటీలో మీకు తెలిసిన ఏ ఆసుపత్రికైనా నేను రెడీ. చెకప్ చేయించండి. ఆ సుధాకర్ ఓ గుంట నక్క. మీరు కూడా వాడి మాటలు నమ్మి ఇలా బేరాలు సాగించటం అన్యాయం. భాస్కర్ని నేను వల్లో వేసుకోలేదు. అనుమానించి సింధూర తన కాపురం నరకం చేసుకుంది. చేతైతే ఆమెకు నచ్చ చెప్పండి అంది ఉద్వేగంగా. చలపతి భారంగా నిట్టూర్చాడు. చూడు గాయత్రి, లోకంలో అంగీకరించని వృత్తులు కొన్ని ఉన్నాయి. ఒక దొంగని నువ్వు దొంగ అంటే వాడు తన వృత్తి దొంగతనం అని ఒప్పుకోడు. అలాగే ఒక వేశ్య తన కులవృత్తి చేస్తుంది, కానీ వేశ్యనని ఒప్పుకోదు. అక్రమ సంబంధాల విషయంలో కూడా ఇంతే. స్పాట్లో పట్టుబడితే తప్ప తమ సంబంధాన్ని ఒప్పుకోరు. అంచేత ఈ గొడవంతా ఎందుకు కానీ మంచిగా అడుగుతున్నాను. నీకేం కావాలో అడుగు, ఇచ్చేస్తాను. మా వాడిని వదిలేయి, అది చాలు. సో నా మీద మీ అభిప్రాయాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా లేరన్నమాట. మనం అజాగ్రత్తగా ఉంటే ఒక్కోసారి మన వేలే మన కన్ను పొడుస్తుంది. ఇది మీకోసం చెప్పిన సామెత. మీ వాళ్లే మీకు ద్రోహం చేసిన రోజున చెప్పుడు మాటలు ఎంతటి విపరీతాలకు దారితీస్తాయో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పండి, మీ అబ్బాయిని వదలకపోతే ఏం చేస్తారు? నువ్వు బరి తెగించి మాట్లాడుతున్నావు గాయత్రి. మీరే నన్ను బరిలోకి లాగుతున్నారు. మాట్లాడకుండా ఎలా ఉండగలను? ఇంతవరకు భాస్కర్ మీద నాకెలాంటి మోజు మోహం లేవు. ఇప్పుడు మీరు రెచ్చగొట్టారు కాబట్టి ఇక వదలను. మీరేం చేయదలుచుకున్నారో చెయ్యండి. ప్రాణం తీస్తారా? నేను రెడీ. భాస్కర్ కోసం నేను ప్రాణాలు వదులుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. గుడ్ బై అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా విసవిస ఆఫీసులోకి వెళ్ళిపోయింది గాయత్రి. చలపతికి నోట మాట రాలేదు. ఇక్కడికి వచ్చే ముందు తనిచ్చే డబ్బుకు ఆశపడి ఆమె తప్పకుండా భాస్కర్ని వదులుకోవడానికి సిద్ధపడుతుంది అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ ఆశపోయింది. అంతా తారుమారైంది.
ఈ అమ్మాయే ఎంత స్ట్రాంగ్గా మాట్లాడుతుంటే భాస్కర్ ఎంతగా ఈ అమ్మాయికి లొంగిపోయాడో అర్థమవుతోంది. వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, లేదంటే పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉంది. ఒక అభిప్రాయానికి వస్తూ వెళ్ళి కారులో కూర్చున్నాడు. కారు స్టార్ట్ అయింది. ఇక్కడే చలపతి దారుణమైన పొరపాటు చేశాడు. ఆమె పట్ల ఒక అభిప్రాయాన్ని ఫిక్స్ చేసుకుని రావటం వల్ల జరిగిన పొరపాటు అది. అందుకే ఆమె మాటల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు. అర్థం చేసుకోగలిగి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఆయన ఇంటికి రాగానే ముందుగా చేసిన పని కోడళ్ళు సింధూరకి ఫోన్ చేయటం. చూడమ్మా సింధు, నువ్వు అక్కడే ఉంటే పరిస్థితి చేయి దాటిపోవచ్చు. నువ్వు వెంటనే బయలుదేరిరా. ఏం చెయ్యాలో ఇక్కడ మాట్లాడుకుందాం, అర్థమైందా? వస్తున్నావా అంటూ ఆర్డర్ వేశాడు. మీ మాట ఎలా కాదంటాను మామయ్య. నైట్ ట్రైన్కి బయలుదేరతాను, ఉదయానికి అక్కడ ఉంటాను చెప్పిందామె. మంచిదమ్మా. భాస్కర్ కూడా ఇక్కడ లేడు, ఢిల్లీ వెళ్ళాడు. రావడానికి 2-3 రోజులు పడుతుంది. నువ్వు వెంటనే వస్తే తగిన నిర్ణయం తీసుకున్నాం. సింధూర నుంచి మరోసారి మాట తీసుకుని ఫోన్ పెట్టేశాడు చలపతి. ఇప్పుడు ఆయన మనసు శాంతించింది. అక్కడ సింధూర కూడా ఇలా మామగారు తనను వచ్చేయమని ఆదేశించటం కలిసి వచ్చిన ఒక అవకాశంగానే భావించింది. అరుణే స్వయంగా స్టేషన్కి వచ్చి చెల్లెల్ని రైలు ఎక్కించింది. చూడు చెల్లాయ్, దేవుడు కరుణించి ఆస్తి నీ చేతికొస్తే ఒక్కదానివే చక్రం తిప్పాలంటే చాలా కష్టపడతావు. ఏ విషయం నాకు ఫోన్ చేసి చెప్పు, నీకు సాయంగా నేను వస్తాను. ఇంటి వ్యవహారాలు నేను చక్కబెడతాను, ఆఫీస్ వ్యవహారాలు నువ్వు చూసుకోవచ్చు. భాస్కర్ నీ దారికి వచ్చే వరకు మనం కాస్త కష్టపడక తప్పదు, ఏమంటావు అంటూ సలహా కూడా ఇచ్చింది. అలాగే అక్క, నువ్వు రాకుండా ఎలా? ఫోన్ చేస్తాగా. మమ్మీ డాడీకి మాత్రం ఈ విషయాలు ఏవీ తెలియకూడదు అంటూ హెచ్చరించింది సింధూర. నిజంగానే ఈ విషయాలు ఏవి రాజయ్య కాంతం దంపతులకు తెలియవు. మొగుడు మీద అలిగి పుట్టింటికి వచ్చిందని, అలకతీరి ఇప్పుడు వెళ్ళిపోతోందని అనుకున్నారు. సింధూర కూడా అలాగే చెప్పి నమ్మించింది. మర్నాడు ఉదయం 7 గంటలకు సిటీకి చేరుకుంది సింధూర. స్టేషన్కి కారు పంపించాడు చలపతి. 7:30కి కొడుకు చింటూతో మామగారింట్లో అడుగుపెట్టింది సింధూర. చలపతి, అన్నపూర్ణ దంపతులు సంతోషించారు. ముఖ్యంగా 20 రోజుల ఎడబాటు మనవడి మీద మమకారాన్ని ఎన్నో రెట్లు పెంచింది. వాడిని ముద్దులతో ముంచెత్తారిద్దరు. క్షేమ సమాచారాలు చెప్పమన్నారు. నేను నిర్ణయానికి వచ్చానమ్మా సింధూర. సుమారు 10:30 ప్రాంతంలో కోడలితో తన అభిప్రాయం చెప్పారు చలపతిరావు గారు. అప్పటికి సింధూర కూడా స్నానాదులు ముగించి టిఫిన్ చేసి రిలాక్స్గా కూర్చుంది. అన్నపూర్ణ కూడా అక్కడే ఉంది. చెప్పండి మామయ్య, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది మా క్షేమానికేనని నాకు తెలుసు. చూశారుగా, 20 రోజులైంది. అలా నా వంక తొంగి చూడలేదు మీ అబ్బాయి. ఆయన నన్ను వదులుకోవడానికైనా సిద్ధంగా ఉన్నారు కానీ గాయత్రిని కాదు. ఈ పరిస్థితుల్లో నేనేం చెయ్యాలి అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. వద్దమ్మా, నువ్వు కంటనీరు పెట్టడం ఈ ఇంటికి క్షేమం కాదు. భాస్కర్ మన మాట వినాలంటే ఒక్కటే మార్గం, ఆస్తి నా మనవడి పేర రాసేస్తున్నాను. అప్పుడే వీడు గాయత్రి లాంటి అమ్మాయిల కోసం ఆస్తి తగలేయకుండా మన చెప్పు చేతల్లో ఉంటాడు. దానికి కావలసిన ఏర్పాట్లు చేసేశాను అంటూ తను తీసుకున్న నిర్ణయం ఏమిటో బయట పెట్టేశాడు ఆయన. చిన్నగా తలెత్తి చూసింది సింధూర. మామయ్య, మీరేమీ అనుకోనంటే నేను మాట చెప్పనా అంది. చెప్పమ్మా, నీ మనసులో ఏముందో చెప్తేనే కదా నాకు తెలుస్తుంది. ఆస్తి చింటూ పేర పెట్టినంత మాత్రాన ఆయన నా మాట వింటారంటారా? లేదు, ఆయన్ని కంట్రోల్ చేయాలంటే నాకు అవకాశం కావాలి. బాబుకి తల్లిని కాబట్టి నన్నే బాబు ఆస్తికి గార్డియన్గా నియమించండి. అప్పుడే ఆయన నా మాట వింటారు, మన చెప్పు చేతల్లో ఉంటారు. ఇది నా అభిప్రాయం మాత్రమే. పెద్దవారు ఆలోచించి మీరే ఒక నిర్ణయం తీసుకోండి అంది. చలపతి దంపతులు కోడల్ని నమ్మారు. మనవడి మీద మమకారం ఆ నమ్మకాన్ని మరింత పెంచింది. కనీసం తన కూతుళ్ళు అల్లుళ్ళు సిటీలోనే ఉన్నారు, వాళ్లను కూడా పిలిచి సంప్రదించాలి అనే ఆలోచన కూడా తోచలేదు ఆ క్షణంలో. లాయర్లను పిలిపించాడు చలపతి. రాతకోతలు పూర్తయ్యాయి. ఆస్తి మొత్తం మనవడు కార్తీక్ పేరని రాసేశారు. అంతేకాదు, సింధూర కోరినట్లే ఆమెను గార్డియన్గా నియమించడంతో ఆస్తి ఆమె చేతిలోకి వచ్చేసింది. మర్నాడు ఉదయం అత్తమామల దగ్గర సెలవు తీసుకుని తమ సొంత ఇంటికి వచ్చేసింది సింధూర. ఆమె తిరిగి వచ్చినందుకు నౌకర్లు సంతోషించారు. ఆమె వచ్చిన కొద్దిసేపటికే సుధాకర్ వచ్చాడు. ఆమె నుంచి మరింత అభిమానం సంపాదించే విధంగా ఆస్తికి భాస్కర్ ఇండస్ట్రీస్కి
అధికార పగ్గాలు చేపట్టినందుకు ఆమెను అభినందించి శుభాకాంక్షలు చెప్పి వెళ్ళిపోయాడు. ఈ విషయం తెలిస్తే భాస్కర్ ఎలా రియాక్ట్ అవుతాడో ఊహించుకుంటేనే అతని మనసు ఆనందంతో గంతులు వేస్తోంది. భాస్కర్ ఇండస్ట్రీస్లో ముసలం పుట్టింది కాదు, తానే పుట్టించాడు. ఇది ఇప్పట్లో మాసిపోదు, రగులుకుంటుంది. సింధూరను అడ్డం పెట్టుకుని తను చాలా సాధించుకోవచ్చు. ఆ ఉత్సాహమే సుధాకర్ని ఆనందంతో మునిగిపోతున్నాడు. ఇక సింధూర ఆలస్యం చేయలేదు. వెంటనే ఊరికి ఫోన్ చేసి అరుణతో తన సంతోషాన్ని షేర్ చేసుకుంది. వెంటనే బయలుదేరి రమ్మని చెప్పింది. భాస్కర్ తన చెప్పు చేతల్లో నడుచుకుంటున్నట్లు ఇప్పటి నుంచే ఊహల్లో తేలిపోసాగింది సింధూర. ఇలా ఉండగా మరునాటికి భాస్కర్ ఇండస్ట్రీస్లో చోటు చేసుకున్న పరిణామాలు సిటీలో గుప్పుమన్నాయి. ఈ విషయంలో ముందుగా స్పందించిన వాళ్ళు చలపతి కూతుళ్ళు, అల్లుళ్ళు. విషయం తెలియగానే వాళ్ళంతా వచ్చేశారు. మామగారు, ఎలాంటి తొందరపాటు నిర్ణయం మీరెందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదు. మీరున్నారు, మీ కొడుకున్నాడు. ఏం కొంపలు మునిగాయని ఆస్తి మొత్తం మనవడికి రాసేసి మీ కోడల్ని గార్డియన్గా నియమించారో అర్థం కావటం లేదు. భాస్కర్ ఎంత ఫీల్ అవుతాడో ఆలోచించారా? కనీసం ఆలోచించారా అంటూ పెద్దల్లుడు నిలదీశాడు. మాతో కూడా సంప్రదించకుండా ఎందుకు ఇలా చేశారు అంటూ చిన్నల్లుడు అడిగాడు. కారణం లేకుండా నేనేది చెయ్యను, మీకు తెలుసు. భాస్కర్ని అదుపు చేయాలంటే ఇంతకన్నా మరో మార్గం లేదు అంటూ సమర్థించుకున్నాడు చలపతి. అని మీరనుకుంటే సరిపోయిందా? కోపంతో బగ్గుమంది పెద్ద కూతురు భవాని. అదుపు చేయలేనంత తప్పు నా తమ్ముడు ఏం చేశాడో చెప్తారా? మాకు కొన్ని విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. ఆ సుధాకర్ మీ మేలు కోరేవాడనుకున్నారా? బయట నుంచి వచ్చిన కోడల మీద మీకు నమ్మకం ఉంది, కన్న కొడుకు మీద నమ్మకం లేదు, అంతేనా అంటూ విరుచుకుపడింది. సమాధానం చెప్పండి డాడీ. చిన్న కూతురు శ్రీదేవి కూడా గళం విప్పింది. అన్నయ్య చేసిన తప్పేమిటి? కంపెనీ డబ్బులు తగలేశాడా? ఆ గాయత్రికి ఆస్తులు రాసిచ్చాడా? ఆ అమ్మాయి తన మూలంగా నష్టపోయింది కాబట్టి ఉద్యోగం వేయించి ఆ కుటుంబాన్ని ఆదుకున్నాడు. ఆ మాత్రానికే పెళ్ళాం పిల్లల్ని వదిలేసి ఆమెతో తిరుగుతున్నట్లు అర్థమా? మాకు పెళ్ళయింది, ఎన్ని గొడవలున్నా ఏ రోజైనా భర్త మాట కాదని గడప దాటి వచ్చామా? ఆ సంస్కారం మీ కోడలికి ఉందా? ఎంత చెప్పినా వినకుండా గడప దాటి వెళ్ళిన కోడల్ని పిలిచి ఏ నమ్మకంతో ఆస్తి కట్టబెట్టారో చెప్తారా అంటూ తండ్రిని ఒత్తిడి చేసింది. ఇలా కూతుళ్ళు, అల్లుళ్ళు కాకుల్లా పొడుస్తుంటే మొదటిసారిగా చలపతి ఫీల్ అయ్యాడు, తాను తప్పు చేశాడేమోనని. కానీ ఇప్పుడు అవన్నీ ఆలోచించి లాభం లేదు. జరగాల్సింది జరిగిపోయింది కాబట్టి చేసిన పనిని సమర్థించుకోవడం తప్ప మరో మార్గం లేదు. మీరంతా ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నారో నాకేమీ అర్థం కావడం లేదు. ఆస్తి పరాయి వాళ్ళకి ఇవ్వలేదు, నా మనవడికి ఇచ్చాను. సింధూర గుణవతి, ఆ అమ్మాయి చేతిలో ఉంటే ఆస్తి అభివృద్ధి చెందుతుందని సింధూరని గార్డియన్ని చేశాను. సమర్థించుకోవాలని చూడకండి డాడీ. మీరు పూర్తిగా కోడలి మాయలో పడి సరిదిద్దుకోలేని తప్పు చేశారు. తండ్రి బ్రతికున్న పసివాడికి ఆస్తిని కట్టబెట్టి తల్లిని గార్డియన్ చేయటంలోనే అర్థమవుతోంది మీరు భాస్కర్కి చేసిన అన్యాయం ఏమిటో. ఇక మీతో వాదించి ప్రయోజనం లేదు, మేం వెళుతున్నాం అంటూ భవానీ వెనుతిరిగింది. వాళ్ళంతా వెళ్ళిపోగానే వాన కురిసి వెలిసినట్లయింది. ఏమిటి అండి ఇది? నిజంగానే తప్పు చేశామనిపిస్తోంది. పిల్లలంతా మనకి దూరమయ్యేలా ఉన్నారు అంది గాబరాగా అన్నపూర్ణ. భారంగా నిట్టూర్చాడు చలపతి. తప్పొప్పుల నిర్ణయం ఇప్పుడు అనవసరం. కోడలి సంసారం బాగుపడాలని నాకు తోచింది చేశాను. నీతో చెప్పే చేశాను. ఇందులో కొడుక్కి అన్యాయం చేశామని నలుగురు అనుకోవడంలో తప్పు లేదు. వాడు అర్థం చేసుకుని బుద్ధిగా ఉంటే చాలు అంటూ సమాధానపరిచాడు భార్యని. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.